ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలో 4వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం అటవీ సమాజం వలసవాదం. ఇందులో 180 నుంచి 183 పేజీ వరకు ముందుగానే ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎప్పుడు బస్తర్ నది కాంకేర్, బస్తర్, దాంతీవాడ అనే 3 జిల్లాలకు విభజించబడింది. 1 1998, 2 2001, 3 1947, 4 1910. ఎప్పుడు బస్తర్ నది కాంకేర్, బస్తర్, దాంతీవాడ అనే 3 జిల్లాలకు విభజించబడింది. 1 1998, 2 2001, 3 1947, 4 1910. ఒక గ్రామంలోని ప్రజలు మరొక గ్రామంలోని అడవుల నుండి కొంత కలపను తీసుకోవాలంటే ఏం అని పిలిచే చిన్న రుసుమును చెల్లిస్తారు. 1 మాన్, 2 దాండ్, 3 దేవదారి, 4 పైవన్నీ. ఒక గ్రామంలోని ప్రజలు మరొక గ్రామంలోని అడవుల నుండి కొంత కలపను తీసుకోవాలంటే ఏమని పిలిచే చిన్న రుసుమును చెల్లిస్తారు. 1 మాన్, 2 దాండ్, 3 దేవదారి, 4 పైవన్నీ. ఏ నది బస్తర్ మీదుగా తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తుంది. 1 గంగా, 2 యమున, 3 భగీరథ, 4 ఇంద్రావతి. ఏ నది బస్తర్ మీదుగా తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తుంది. 1 గంగా, 2 యమున, 3 భగీరథ, 4 ఇంద్రావతి. ఎప్పుడు బస్తర్ కాంకేర్ రాజ్యంలో విలీనం చేయబడి మధ్యప్రదేశ్లో బస్తర్ జిల్లాగా మారింది. 1 2001, 2 1947, 3 1910, 4 1997. ఇప్పుడు బస్తర్ కాంకేర్ రాజ్యంలో విలీనం చేయబడి మధ్యప్రదేశ్లో బస్తర్ జిల్లాగా మారింది. 1 2001, 2 1947, 3 1910, 4 1997. ఎప్పుడు తీవ్రమైన కరువులు వచ్చాయి. 1 1907 నుంచి 1908, 2 1999 నుంచి 1900, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఎప్పుడు తీవ్రమైన కరువులు వచ్చాయి. 1 1907 నుంచి 1908, 2 1999 నుంచి 1900, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఎక్కడ బస్తర్ ఉంది. 1 ఛత్తీస్గఢ్, 2 ఉత్తరప్రదేశ్, 3 మధ్యప్రదేశ్, 4 జార్ఖండ్. ఎక్కడ బస్తర్ ఉంది. 1 ఛత్తీస్గఢ్, 2 ఉత్తరప్రదేశ్, 3 మధ్యప్రదేశ్, 4 జార్ఖండ్. 1905లో వలస ప్రభుత్వం అడవిలో ఎన్ని వంతులు రిజర్వేషన్ చేయాలని ప్రతిపాదించినప్పుడు బస్తర్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 1 3 1 వంతు, 2 3 2 వంతుల, 3 4 2 వంతుల, 4 4 3 వంతుల. 1905లో వలస ప్రభుత్వం అడవిలో ఎన్ని వంతుల రిజర్వేషన్ చేయాలని ప్రతిపాదించినప్పుడు బస్తర్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 1 3 1 వంతు, 2 3 2 వంతుల, 3 4 2 వంతుల, 4 4 3 వంతుల. ఎప్పుడు బస్తార్లో తిరుగుబాటు జరిగింది. 1 2001లో, 2 1948, 3 1997లో, 4 1910లో. ఎప్పుడు బస్తార్లో తిరుగుబాటు జరిగింది. 1 2001లో, 2 1948లో, 3 1997లో, 4 1910లో. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా అటవీ సమూహాలు తమపై విధించబడుతున్న మార్పులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి. వారు 1 చోటా నాగపూర్లో బిర్సా ముండా, 2 ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారాములు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా అటవీ సమూహాలు తమపై విధించబడుతున్న మార్పులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి. వారు 1 చోటా నాగపూర్లో బిర్సా ముండా, 2 ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజులు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. బస్తర్ ఎప్పుడు ఛత్తీస్గఢ్లో భాగమైంది. 1 2001, 2 1910, 3 1947, 4 1998. బస్తర్ ఎప్పుడు ఛత్తీస్గఢ్లో భాగమైంది. 1 2001, 2 1910, 3 1947, 4 1998. ఎప్పుడు మామిడి కొమ్మలు, మట్టి ముద్దలు, మిరపకాయలు, బాణాలు గ్రామాల మధ్య తిరిగాయి. 1 1948లో, 2 1910లో, 3 1947లో, 4 2001లో. ఎప్పుడు మామిడి కొమ్మలు, మట్టి ముద్దలు, మిరపకాయలు, బాణాలు గ్రామాల మధ్య తిరిగాయి. 1 1948లో, 2 1910లో, 3 1947లో, 4 2001లో. బస్తర్లో ఏ సమూహాల వారు నివసిస్తున్నారు. 1 బత్రాలు, హల్బాలు, 2 గోండ్లు, దర్వార్లు, 3 మురియా, 4 పైవన్నీ. బస్తర్లో ఏ సమూహాల వారు నివసిస్తున్నారు. 1 బత్రాలు, హల్బాలు, 2 గోండ్లు, దుర్వాళ్ళు, 3 మురియా, 4 పైవన్నీ. పోలీసులు, వ్యాపారులు, ఫారెస్ట్ ప్యూన్లు, ఉపాధ్యాయులు, వలసదారులు అన్ని వైపుల నుండి ఇందులోనికి ప్రవేశించారు అని విలియం వార్డ్ అనే మిషనరీ రాశారు. 1 బస్తర్, 2 చోటా నాగపూర్, 3 జగదల్పూర్, 4 కాంకేర్. పోలీసులు, వ్యాపారులు, ఫారెస్ట్ ప్యూన్లు, ఉపాధ్యాయులు, వలసదారులు అన్ని వైపుల నుండి ఇందులోనికి ప్రవేశించారని విలియం వార్డ్ అనే మిషనరీ రాశారు. 1 బస్తర్, 2 చోటా నాగపూర్, 3 జగదల్పూర్, 4 కాంకేర్. బస్తర్కు ఏవి సరిహద్దులుగా ఉన్నాయి. 1 మహారాష్ట్ర, 2 ఆంధ్రప్రదేశ్, 3 ఒరిస్సా, 4 పైవన్నీ. బస్తర్కు ఏవి సరిహద్దులుగా ఉన్నాయి. 1 మహారాష్ట్ర, 2 ఆంధ్రప్రదేశ్, 3 ఒరిస్సా, 4 పైవన్నీ. మొదట రిజర్వేషన్ జరిగిన ఏ అడవులకు చెందిన ధృవాలు దీన్ని మొదటగా ప్రారంభించారు. 1 మహారాష్ట్ర, 2 బస్తర్, 3 జగదల్పూర్, 4 కంగేర్. మొదట రిజర్వేషన్ జరిగిన ఏ అడవులకు చెందిన ధృవాలు దీనిని అంటే ఆ సమూహాలుగా ఏర్పడి
తిరుగుబాటు చేయడం, సమస్యలు చెప్పుకోవడం అనేది ఎక్కడ ప్రారంభించారంటే 1 మహారాష్ట్ర, 2 బస్తర్, 3 జగదల్పూర్, 4 కంగేర్. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎప్పుడు బస్తర్ అన్నది కాంకేర్, బస్తర్, దాంతీవాడ అనే 3 జిల్లాలకు విభజించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఒకటి 1998లో. ఇప్పుడు బస్తర్ అనేది కాంకేర్, బస్తర్, దాంతీవాడ అనే 3 జిల్లాలకు విభజించబడింది అంటే 1998లో కరెక్ట్ ఆన్సర్ ఒకటి. ఒక గ్రామంలోని ప్రజలు మరొక గ్రామంలోని అడవుల నుండి కొంత కలపను తీసుకోవాలంటే ఏమి అని పిలిచి చిన్న రుసుమును చెల్లిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. మాన్ను, దాండు, దేవదారి. ఒక గ్రామంలోని ప్రజలు మరొక గ్రామంలోని అడవుల నుండి కొంత కలపను తీసుకోవాలంటే ఏమని పిలిచి చిన్న రుసుము చెల్లిస్తారంటే మాన్ను, దాండు, దేవదారి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఏ నది బస్తర్ మీదుగా తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4 ఇంద్రావతి. ఏ నది బస్తర్ మీదుగా తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తుంది అంటే ఇంద్రావతి. కరెక్ట్ ఆన్సర్ 4. ఎప్పుడు బస్తర్ కాంకేర్ రాజ్యంలో విలీనం చేయబడి మధ్యప్రదేశ్లో బస్తర్ జిల్లాగా మారింది? కరెక్ట్ ఆన్సర్ 2 1947లో. ఎప్పుడు బస్తర్ కాంకేర్ రాజ్యంలో విలీనం చేయబడి మధ్యప్రదేశ్లో బస్తర్ జిల్లాగా మారిందంటే కరెక్ట్ ఆన్సర్ 2 1947లో. ఎప్పుడు తీవ్రమైన కరువులు వచ్చి? కరెక్ట్ ఆన్సర్ 3 పైవేని 1907 నుంచి 1908, 1899 నుంచి 1900. ఎప్పుడు తీవ్రమైన కరువులు వచ్చాయంటే 1907 నుంచి 1908, 1899 నుంచి 1900. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ఎక్కడ బస్తర్ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1 ఛత్తీస్గఢ్. బస్తర్ ఎక్కడ ఉందండి? ఛత్తీస్గఢ్ దక్షిణాన. కరెక్ట్ ఆన్సర్ 1. 1905లో వలస ప్రభుత్వం అడవిలో ఉన్న ఎన్ని వంతుల రిజర్వేషన్ చేయాలని ప్రతిపాదించినప్పుడు బస్తర్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు? కరెక్ట్ ఆన్సర్ 2 3 అంటే 2 వంతుల. 1905లో వలస ప్రభుత్వం అడవిలో ఎన్ని వంతులు రిజర్వేషన్ చేయాలని అంటే అడవిలో ఉన్న అడవి ప్రాంతంలో ఎన్ని వంతులు రిజర్వేషన్ చేయాలని ప్రతిపాదించినప్పుడు బస్తర్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు? కరెక్ట్ ఆన్సర్ 3 అంటే 2 వంతుల. ఎప్పుడు బస్తార్లో తిరుగుబాటు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 4 1910లో. బస్తార్లో ఎప్పుడు తిరుగుబాటు జరిగింది అంటే 1910లో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ 4. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా అడవి సమూహాలు తమపై విధించబడుతున్న మార్పులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వారు ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ 3 పైవని. చోటా నాగపూర్లో బిర్సాముండ, ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజులు. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా అటవీ సమూహాలు తమపై విధించబడుతున్న ఈ మార్పులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వారిలో చోటా నాగపూర్లో బిర్సాముండ, ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. బస్తర్ ఎప్పుడు ఛత్తీస్గఢ్లో భాగంగా మారింది? కరెక్ట్ ఆన్సర్ 1 2001లో. బస్తర్ ఛత్తీస్గఢ్లో ఎప్పుడుగా భాగంగా మారిందంటే 2001లో. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పుడు మామిడి కొమ్మలు, మట్టి మొదలు, మిరపకాయలు, బాణాలు గ్రామాల మధ్య తిరిగాయి? కరెక్ట్ ఆన్సర్ 2 1910లో. ఎప్పుడు మామిడి కొమ్మలు, మట్టి మొద్దలు, మిరపకాయలు, బాణాలు అనేవి గ్రామాల మధ్య తిరిగాయంటే 1910లో. కరెక్ట్ ఆన్సర్ 2. ఈ మామిడి కొమ్మలు, మట్టి మొదలు తిరగడం అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు స్టార్ట్ అయ్యాయని అర్థం. బస్తర్లో ఏ సమూహాల వారు నివసిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. బత్రాలు, హల్బాలు, గోండ్లు, దుర్వాళ్ళు, మరియా, మురియా. బస్తర్లో ఏ సమూహాల వారు నివసిస్తున్నారంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. బత్రాలు, హల్బాలు, గోండ్లు, దుర్వాళ్ళు, మరియా, మురియా. పోలీసులు, వ్యాపారులు, ఫారెస్ట్ మెన్లు, ఉపాధ్యాయులు, వలసదారులు అన్ని వైపుల నుండి ఎందులోనికి ప్రవేశించారని విలియం వార్డ్ అనే మిషనరీ రాశారంటే కరెక్ట్ ఆన్సర్ 3 జగదల్పూర్. పోలీసులు, వ్యాపారులు, ఫారెస్ట్ మెన్లు, ఉపాధ్యాయులు, వలసదారులు అన్ని వైపుల నుండి ఎందులోకి ప్రవేశించారని విలియం వార్డ్ అనే మిషనరీ రాశారంటే జగదల్పూర్. కరెక్ట్ ఆన్సర్ 3. బస్తర్కి ఏవి సరిహద్దులుగా ఉన్నాయి? లేకపోతే మన ఉత్తరాఖండ్కి ఏవి సరిహద్దులుగా ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవని. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. బస్తర్కి ఏవి సరిహద్దులుగా ఉన్నారంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. మొదట రిజర్వేషన్ జరిగిన ఏ అడవులకు చెందిన ధృవాలు దీనిని మొదటగా ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ 4 కంగేర్. మొదట రిజర్వేషన్ జరిగిన ఏ అడవులకు చెందిన ధృవాలు? ఈ ధృవాలు అనేవారు ఏ అడవులకు చెందినవారు? సింపుల్గా క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. వీళ్ళే మొదటగా పోరాటం చేయడం, ఒక నాయకుడు లేకపోతే ఈ కంగేరు అడవులకు చెందిన ధృవాలు మాత్రం పోరాటాన్ని సాగించారు. మొదటి సమూహాలు. కరెక్ట్ ఆన్సర్ 4 కంగేర్. అందరూ ఆన్సర్లు రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకొని అందరు ఎగ్జామ్ బాగా రాశారా? థ్యాంక్ యూ.